Hello everyone, I'm Dr. Soumya, fertility specialist, 5 Fertility IVF Center, Mangalgiri. Tubal block అయితే fertility issues ఏమైనా ఉంటాయా అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూబ్స్ అంటే ఏంటి? ఫాలోపియన్ ట్యూబ్స్. సో గర్భసంచికి అటువైపు ఇటువైపు 2 ట్యూబ్స్ ఉంటాయి. ఇవి ప్రెగ్నెన్సీకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్లోకి వెళ్తుంది అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసేటప్పుడు స్పర్మ్స్ వెజైనా నుంచి ట్యూబ్లోకి వెళ్తాయి. ట్యూబ్లో బేబీ ఫామ్ అవుతుంది కాబట్టి ట్యూబ్ అనేది బేబీ ఫామ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ ఇన్ న్యాచురల్ అండ్ ఐయుఐ సైకిల్. సో కొంతమందికి ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ట్యూబ్ బ్లాక్ అని వస్తుంది. ఐదర్ హెచ్ఎస్జీ కానీ ఎస్ఎస్జీ కానీ చేసినప్పుడు ట్యూబ్ బ్లాక్ అని వస్తుంది. సో ఈ ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఫస్ట్ థింగ్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అంటే రికరెంట్గా వైట్ డిశ్చార్జ్ అవ్వడం, రికరెంట్గా కింద కడుపులో నొప్పి ఉండడం అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేసుకున్నప్పుడు పెల్విక్ రీజన్ అంటే గర్భాశయము అండాశయాలు ఉన్న రీజన్లో ఇన్ఫ్లమేషన్ రావటాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. వీళ్ళల్లో రెండవది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అంటే గొనోరియా ఆర్ సిఫిలిస్ ఆర్ క్లామిడియా, ఇట్లాంటి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ హస్బెండ్ నుంచి వైఫ్కి, వైఫ్ నుంచి హస్బెండ్కి వచ్చే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. అండ్ పాస్ట్ హిస్టరీ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్, చిన్నప్పుడు కానీ ఆర్ అడాల్సెంట్ ఏజ్లో కానీ ఎప్పుడైనా టీబీ వచ్చి ఒక 6 to 9 months ట్రీట్మెంట్ వాడుంటే కనుక సో టీబీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కూడా ట్యూబ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కంజెనిటల్, అంటే పుట్టుకతో కొంతమందికి ట్యూబ్ సైజ్ అనేది చిన్నగా ఉండి కింక్ అయిపోయి అది బ్లాక్ అయిపోయి ఉంటుందన్నమాట. సో కంజెనిటల్ కూడా ఉండొచ్చు. ఇంకొకటి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సర్జరీస్, అంటే ఇదివరకు ఏదైనా లాప్రోస్కోపిక్ ఆర్ ఓపెన్ సర్జరీస్ కడుపుకి పొట్టకి చేసినప్పుడు ఏంటంటే ఆ సర్జరీస్ వల్ల లోపల అడెషన్స్ ఫామ్ అయ్యి కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ ఆర్ ఎనీ అదర్ ఒవేరియన్ సిస్ట్స్ ఆర్ యాబ్సెసెస్ అనమాట. సో ఎండోమెట్రియాటిక్ సిస్ట్ కానీ ఆర్ ఒవేరియన్ యాబ్సెస్లో కానీ ఏంటంటే లోపల గర్భసంచి ఉన్న ఏరియాలో అంటే పెల్విక్ రీజియన్లో బాగా అతుకులు ఏర్పడడం వల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే జస్ట్ బికాజ్ పేషెంట్ కనుక కాళ్ళు టైట్గా పెట్టేసినా లేకపోతే ఏదైనా ఆ పెయిన్ వల్ల ఏమైనా టైట్గా చేసినప్పుడు కూడా స్పాజం వల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ అని రావచ్చు. సో ఇలా ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు ఏం చేయొచ్చు? ఫస్ట్ థింగ్ వచ్చేసి మిగతా ఫ్యాక్టర్స్ అన్ని ఇవాల్యుయేట్ చేసుకుంటాం అనమాట. నేను చెప్పినట్టు ట్యూబ్ దేనికి ఇంపార్టెంట్? న్యాచురల్ అండ్ ఐయుఐ సైకిల్. సపోజ్ మనం న్యాచురల్గా ట్రై చేసాము, రాలేదు, అండ్ ఐయుఐ కూడా చేసాము, ఒక సైకిల్ ఫెయిల్ అయింది అనుకుంటాం. హస్బెండ్ ఫ్యాక్టర్ బాగానే ఉంది, అమ్మాయికి ఎగ్ రిజర్వ్ అంతా బాగానే ఉంది, గర్భాశయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇన్ కేస్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఓవరీ కానీ స్పర్మ్స్ కానీ యూట్రస్ కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని నార్మల్గా ఉండి మనం ఐయుఐ కానీ ఆర్ న్యాచురల్ సైకిల్స్లో ట్రై చేయగలిగితే అప్పుడు ట్యూబ్లు ఓపెన్ చేయడానికి సర్జరీ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మిగతా ఫ్యాక్టర్స్ అన్ని చూడడం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ కౌంట్ లెస్ దెన్ 10 million ఉంది, మెడికేషన్ వాడినాక కూడా ఆయన కౌంట్ ఇంప్రూవ్ అవ్వలేదు. సో ఆ కౌంట్ ప్రకారం మనం ఓన్లీ ఐవీఎఫ్ చేయగలం పేషెంట్. అలానే అమ్మాయిలో ఎగ్ రిజర్వ్ బాగా తక్కువగా ఉంది. సో ఎగ్ రిజర్వ్ బాగా తక్కువగా ఉన్నప్పుడు ఐయుఐ ట్రయల్స్ వేయలేం కాబట్టి డెఫినెట్గా ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఐవీఎఫ్కి వెళ్ళే పరిస్థితుల్లో మనం ట్యూబ్స్ని సర్జరీ చేసి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో అన్నెసరీ సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. సో మనం లాప్రోస్కోపీ చేసి ట్యూబుల్ని ఓపెన్ చేసే సర్జరీ చేయాలి అనుకున్నప్పుడు అదర్ ఫ్యాక్టర్స్ లైక్ హస్బెండ్ స్పర్మ్ ఫ్యాక్టర్, అమ్మాయిలో ఎగ్ రిజర్వ్ చూసుకుని, గర్భాశయం కూడా ఆర్ యూట్రస్ ఎలా ఉందో చూసుకుని, మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, మనం ఐయుఐ ట్రై చేయొచ్చు ఆర్ న్యాచురల్ సైకిల్స్ ట్రై చేయొచ్చు అన్నప్పుడు మాత్రమే లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ ఓపెన్ అవుతున్నాయా లేదా అనేది చూసుకొని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. దాన్ని డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండ్ క్రోమోపర్ట్యుబేషన్ అని అంటాము. అలా చేసి మనం ట్యూబ్స్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద కండిషన్స్ వేర్ యూ కెన్ డూ లాప్రోస్కోపిక్ సర్జరీ ఫర్ ట్యూబల్ బ్లాక్. థ్యాంక్ యూ.